వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. ఈ వీడియోలో సూపర్ ఫుడ్స్ అయిన రాగి పిండి, నువ్వులు మరియు పల్లీలతో ఒక మంచి హెల్దీ న్యూట్రిషియస్ ఎనర్జీ లడ్డు ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. ముందుగా 1 కప్ రాగి పిండి, 1 కప్ నువ్వులు, 1 కప్ పల్లీలు, అలాగే 1 కప్ ఖర్జూరం మరియు ఆఖరిగా 1 కప్ రైజిన్స్ అంటే కిస్మిస్ తీసుకున్నాను. ఈ లడ్డూలో మంచి ఫ్లేవర్ కోసం 4 నుంచి 5 ఎలాచీ అలాగే కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇది ఈ లడ్డూకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ముందుగా నేను తీసుకున్న రాగి పిండిని ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను. రాగి పిండి నుండి పచ్చివాసన పోయే వరకు మనం ఒక 5 నుంచి 6 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి. 100 గ్రాముల రాగులలో 344 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అంటే 1 గ్లాస్ పాల కన్నా 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. హై ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, అలాగే ఫైబర్ ఇలా ఎన్నో న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న రాగులు ఒక మంచి సూపర్ ఫుడ్. తరువాత ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలలో హై ప్రోటీన్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని మనం ఎదిగే పిల్లలకి అలాగే ఎవరైనా వీక్గా ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచి వెయిట్ పుట్ ఆన్ అవ్వడమే కాకుండా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మీ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనం తీసుకున్న నువ్వుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి, సో మీరు జాగ్రత్తగా చూసుకుని వేయించుకోండి. నువ్వులలో పాలల్లో కంటే 13 రెట్ల కాల్షియం అధికంగా ఉంటుంది. సో ఇలాంటి నువ్వులని ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు లేదా కాల్షియం డెఫిషియన్సీ ఉండేవాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. ఇక్కడ నేను వేయించి పెట్టుకున్న 1 కప్ పల్లీలని, 1 కప్ నువ్వులని, అలాగే కిస్మిస్ని మరియు 1 కప్ ఖర్జూరంని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను. మనం తీసుకున్న పల్లీలు, నువ్వులు, ఖర్జూరం అలాగే కిస్మిస్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిని వేసి మళ్ళీ ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు గ్రైండ్ చేసుకుని నేను ఈ పౌడర్నంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎలాచీ, దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అవి నేను మిక్సీ పట్టేటప్పుడు వేయటం మర్చిపోయాను. మీరు మాత్రం మిక్సీ చేసినప్పుడు అవి యాడ్ చేసుకోండి. లడ్డూలో స్వీట్నెస్ కోసం షుగర్ కానీ బెల్లం కానీ, ఈ లడ్డూలో స్వీట్నెస్ కోసం ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ హనీ కానీ వాడట్లేదు. డేట్స్ అలాగే కిస్మిస్ నుంచే మనకి మంచి స్వీట్నెస్ వస్తుంది. లడ్డూలో మనం వాడే సూపర్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ లడ్డూని నీరసంగా ఉండేవాళ్ళు లేదా ఇమ్యూనిటీ తక్కువగా ఉండే పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. ఈ హెల్దీ ఎనర్జీ లడ్డూని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా అలాగే స్పిరిచువల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.